సో అట్లాగే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం పిల్లల పేర్లు పెట్టడం కానీ వాళ్ళ జీవితంలో ఏం చేయాలి అంటే ఏం కెరియర్ని ఎంచుకోవాలనేది కూడా మీరు డిసైడ్ చేస్తారా ముందే? ముందే కాదండి, ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి ఎక్కువగా మనం జాతకాలు చూడడం అది కరెక్ట్ కాదు. అచ్చా. మినిమం ఒక 16 ఇయర్స్ ఆర్ 18 ఇయర్స్ ఆ ఏజ్లో వచ్చిన తర్వాతే మనం వాళ్ళ గురించి ఎక్కువ ఏదైనా ఇన్పుట్స్ ఇస్తాం, వాళ్ళు ఏమైనా అడిగిన పిల్లల గురించి. అదర్వైజ్ పిల్లల గురించి మనం ఏమీ చెప్పకూడదు. ఎందుకంటే దే ఆర్ యాజ్ ఫ్రెష్ యాజ్ ఎ స్లేట్ అనమాట. వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే ఫీల్ లైక్. ఎందుకంటే ప్రొఫెషన్స్లో కూడా కెరియర్ చాయిసెస్లో కూడా రెండో మూడో ఎవరికి ఉండదు, అందరికీ ఒక 20-30 ఉండొచ్చు. 20-30లో వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో మనం ఎప్పుడు కూడా రెస్ట్రిక్ట్ చేయకూడదు పిల్లల్ని. పిల్లలు వాళ్ళ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి నేర్చుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చి, మనకి ఏదైనా వాళ్ళలో ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నది, సో స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని స్పోర్ట్స్లో మనం ఎంకరేజ్ చేయాలి. సో ఆ విధంగా మనం చేయాలి. సో బేసికలీ కెరియర్ చాయిసెస్ ఆర్ టు బీ ఫోకస్డ్ ఓన్లీ వెన్ స్టూడెంట్స్ కమ్ టు క్లాస్ 10th క్లాస్ తర్వాతే దాని గురించి కొంచెం మాట్లాడతాం. బట్ ఇప్పుడు కలర్స్ గురించి చెప్పాలంటే చిన్నప్పుడే వాళ్ళ గురించి లైక్ వాళ్ళకి ఏదైనా కలర్స్ ఇది మంచిది కాదు, ఇది మంచిది అని అలాంటి ఇన్ఫర్మేషన్ కొంచెం మనం చెప్పచ్చు. అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అందరికీ ఈక్వల్ పొటెన్షియల్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఆ ఆపర్చునిటీస్ని మనం ఫ్యూచర్లో ఎలా షేపప్ చేసుకుంటారు అది మనం వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళతో మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత వీ క్యాన్ గివ్ దమ్ ఏ ప్రాపర్ షేప్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ఫైన్ ట్యూనింగ్ అనుకోండి. బట్ ఫస్ట్ మనకి కోర్స్ ట్యూనింగ్ ఉండాలి. కోర్స్ అంటే ఏంటి, రకరకాల ఫీల్డ్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదున్నా కూడా వాళ్ళకి మనం ఫ్రీగా వదిలేయాలి. అన్నీ నేర్చుకోనండి, అన్నీ చేయనండి. వాళ్ళు ఓన్గా వాళ్ళు ఏం చెప్తారో కూడా మనం వినాలి. చిన్న చిన్న క్వశ్చన్ పేపర్ టెస్టులు కూడా పెట్టాలి. మనం సైకలాజీ టెస్టులు ఉంటారు, అవి కూడా పెట్టాలి. అది పెడితే వాడు క్వశ్చన్కి ఏం జవాబు ఇస్తున్నాడు, వాడు మైండ్ సెట్ ఏంటి మనకు అర్థమవుతుంది. సో డిఫరెంట్ వేస్లో మనం అనలైజ్ చేసి ఆ అబ్బాయిని వాళ్ళ హైటు వెయిట్ అన్నీ చూసి వాళ్ళకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో అది మనం అడ్వైస్ ఇవ్వచ్చు అన్నమాట. సార్ మీరు ఎంతో కాలంగా చెప్తున్నారు కదా ఇవన్నీ, మీకు భలే మీరు చేసిన వాటిలలో ఇది 100కు 100% సక్సెస్, ఏం అక్యురేట్గా చెప్పాను నేను, ఏం అక్యురేట్గా జరిగింది అనే కేసులు ఏమైనా ఉన్నాయా సార్? ఓకే, చాలా ఉన్నాయి. బట్ ఒకటి కొంచెం అంటే నెగిటివ్ షేడ్స్ కొంచెం నాకు గుర్తు చేశాడు. నెగిటివ్ అంటే ఏం లేదు, నేను మా కాలేజ్లో ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ ఉందన్నమాట. ఒకసారి ఏదో పని పడి నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను, ఆవిడతో మాట్లాడిన తర్వాత ఓకే అని మళ్ళీ ఇంకో రోజు రమ్మంటే మళ్ళీ వెళ్ళాను. వెళ్తేనేమో ఆవిడ సీట్లో లేరనమాట. సీట్లో లేకపోతే ఆవిడ పక్కన ఇంకొక లేడీ కూర్చుంది సిస్టమ్ దగ్గర. అయితే ఆవిడకి అడిగాను, ఎక్కడికి వెళ్ళిందమ్మా ఈ అమ్మాయి అంటే, సార్ మ్యారేజ్ ఇన్విటేషన్స్ కార్డ్ పంచడానికి ఛాన్సలర్ రూమ్ వాళ్ళందరి దగ్గర వెళ్ళిందని. అయితే నాకు సడన్గా ఒక రకమైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, షీఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అని. సరే అని అప్పుడు అనుకున్నా. ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది, నేను అక్కడే వెయిట్ చేశాను చాలాసేపు వరకు. నేను కొంచెం ధైర్యం తీసుకుని అడిగేసాను అమ్మాయిని, మీరు ఇలా మ్యారేజ్ చేసుకున్నారు కదా, కంగ్రాచులేషన్స్ అని చెప్పి, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది దీంట్లో, మీరు ఏమైనా అడిగితే నేను చెప్తాను అన్నాను. అయితే అమ్మాయి అలా చూసింది కొంచెం డిఫరెంట్గా. నాకు అనిపించింది ఓకేలే, నేను అడుగుదాం అనుకున్నా, నేను అడిగేసా అని నాకు ఒక హ్యాపీనెస్ వచ్చింది. తర్వాత నేను అన్నాను, ఏదైనా ఉంటే మీరు అడగచ్చు మేడం అన్నాను. సరే నేను వచ్చేసాను అక్కడి నుంచి. 2 days తర్వాత అమ్మాయి కాల్ చేసి నాకు, సార్ ఒకసారి వస్తారా మీరు, మీతో మాట్లాడాలి అని. సరే వస్తానన్నాను. నాకు ఎవరైనా పిలిస్తే నేను పరిగెట్టి వచ్చేస్తాను. సో నేను ఇమీడియట్గా నాది 2-wheeler బండి తీసుకుని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి అమ్మాయితో మాట్లాడాను. సార్ మీరు ఆ రోజు చెప్పారు కదా, నేను కొంచెం డీటెయిల్ చెప్తాను చూడండి అన్న. సరే చూస్తానన్నా. చూస్తే నాకు ఆల్మోస్ట్ కంట్లో ఇలా నీళ్ళు తిరిగాయి అనమాట. నేను అన్నాను, ఈ మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పి. సార్ మ్యారేజ్ ఇంకొక వారం కూడా లేదు సార్, మీరు ఇప్పుడు ఇలా చెప్తే ఎలాగ అన్నాను. అమ్మ లేదు చేసుకోకూడదు అన్నాను. సరే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అన్నాను. ఏ రెమెడీస్ లేవన్నాను. నా దగ్గర రెమెడీస్ ఉండవు, ఇలాంటివి మ్యారేజ్ కన్నా ముందే మీరు రెమెడీస్ అడుగుతున్నారు ఏంటి అని. అయితే సరే అని ఒక అరగంట అలా మాట్లాడిన తర్వాత నేను వచ్చేసాను. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. వారం రోజులు కూడా వాళ్ళ ఇంట్లో ఉండలేదు. అమ్మాయి ఒక రకంగా టార్చర్ అనుభవించి ఆ అమ్మాయిని యాక్చువల్గా వాళ్ళ మావగారు జుత్తు పట్టుకుని లాగి గేట్ నుంచి బయటికి తోసేసారు. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి విడిగా ఉంటున్నారు. అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నది.
అలాగనమాట. డైవర్స్ ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే అమ్మాయికి డైవర్స్ తీసుకోవడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. అబ్బాయికి తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఏదో అలా నడుస్తున్నది. వాళ్ళకొక పాప కూడా ఉంది. ఆ? పాప కూడా ఉంది. ఫస్ట్ 1 వీక్ ఉన్నారు కదా! పాప కూడా ఉంది. ఓకే. పాప కూడా ఉంది. సో, ఆ పాప గురించి కూడా అమ్మాయికి చాలా సందేహాలు. ఏంటి? ఎలా ఉంటుంది? ఇది అని నేను అమ్మాయికి చెప్తున్నాను. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అబ్బాయి నాకు చాలా క్లోజ్ అనమాట. అయితే ఆ అబ్బాయి వాళ్ళ మదర్ నాతో బాగానే కనెక్ట్ అయ్యారు. మేమిద్దరూ కూడా వాళ్ళ మదరు, నేను కూడా మేము సేమ్ ఇయర్ బర్త్ అనమాట. సో, అలా కూడా కొన్ని కనెక్షన్స్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. అవును. సో, వాళ్ళ వాళ్ళ మదర్ ఏమో మోస్ట్‌లీ ఒక 100 మ్యాచెస్ కన్నా ఎక్కువే నాకు చూపించారు ఆ అబ్బాయిది. నేను అన్నీ చెప్పేవాడిని. ఇది ఓకే, ఇది నాట్ ఓకే అలా చెప్పేవాడిని. అలా నడిచింది. దాని తర్వాత ఒక 2 మంత్స్ గ్యాప్ వచ్చింది. అయితే నేను అనుకున్నాను ఏంటి గ్యాప్ వచ్చింది? సరేలే వాళ్ళు వేరే ఏదో వర్క్‌లో ఉన్నారేమో అని నేను అలా వెయిట్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది సడెన్‌గా ఒకరోజు వాళ్ళ అబ్బాయి నాకు ఒక మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెట్టి ఏంటంటే, "సార్ నాకు ఇలాగ మ్యారేజ్ సెటిల్ అయింది" అన్నాడు. అయితే నేను అన్నాను, "అయితే మ్యారేజ్ సెటిల్ అయిందంటే నేను చెప్పిన దాంట్లోంచే నీకు సెలెక్ట్ అయిందా? లేకపోతే ఏంటంటే, అది నాకు తెలీదు సార్ మా అమ్మని అడగాలి" అని చెప్పారు. సరే అని ఒకసారి కనుక్కో అంటే ఒకసారి నాకు డీటెయిల్స్ ఇవ్వండి డీటెయిల్స్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ నాకు పెద్ద షాక్ తగిలింది. ఇదేంట్రా బాబు అని. ఎందుకంటే అబ్బాయితో నేను ఆల్రెడీ ఒక 1 ఇయర్ నుంచి ఒక రకంగా ఒక రిలేషన్‌లో ఉన్నట్టు. అంతే కదా. అవును. సో, అది చూస్తే ఏమో మ్యారేజ్ చేయకూడదు. అమ్మాయి ఏమో ఎంబీబీఎస్ డాక్టర్. సో, ఓకే చేయకూడదనమాట. నేను అన్నాను, ఎలా చెప్పాలో అబ్బాయికి తెలీదు. వాళ్ళేమో ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. మ్యారేజ్ డేట్ కూడా ఫైనలైజ్ చేస్తున్నారనమాట. నేను అన్నాను ఏదో అంటే కొంచెం తెలియలేదు ఏం మాట్లాడాలో ఏంటో ఏదో చెప్పాను. దాని తర్వాత ఏమైంది వాళ్ళకి మ్యారేజ్ డేట్ ఫైనలైజ్ అయింది. అంతా అయింది. మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన రెండో రోజు ఆ అబ్బాయి నాకు కాల్ చేసి అడుగుతున్నాడు, "సార్ నాలో ఏమైనా డిఫెక్ట్ ఉందా?" అని అన్నాడు. "నీలో ఏ డిఫెక్ట్ లేదు బాబు" అన్నాను. "మరి నాకెందుకు ఇలా జరుగుతున్నది?" అన్నాడు. నేను అన్నాను, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. అది మనం రూల్స్ ఉంటాయి. కొన్ని ఫాలో చేయాలి. అది చేయకపోతే ఇబ్బంది వస్తుంది. మ్యారేజ్ మ్యాచింగ్‌లో కంపాటిబిలిటీ ప్రాబ్లమ్ ఉన్నది. ఆ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏంటంటే అది కష్టం అది. ఇట్స్ వెరీ వెరీ టఫ్ అనమాట. సో, ఫైనల్‌గా వాళ్ళకి మ్యారేజ్‌కి 1 మంత్ లోపలే వాళ్ళు విడాకులు అయిపోయింది. వాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియాలో ఉంటాడు వాడు. మ్యారేజ్ అయింది. విడాకులు అయిపోయింది. సో, ఇట్ వాస్ వెరీ పెయిన్‌ఫుల్ థింగ్. ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఈస్ ఎ నెగెటివ్ థింగ్ విచ్ ఈస్ కన్ఫర్మ్డ్ అనుకోండి 100%. అవును. అది బట్ అలాగే పెళ్ళికి ముందు వాళ్ళకి చెప్పారా మీరు? చెప్పాను. పెళ్ళికి ముందు వాళ్ళ